అంటే అగ్రవర్ణాలు మనను కూడా మనలో ఉన్నటువంటి ఐక్యతను కూడా దెబ్బతీసే ప్రయత్నం దెబ్బతీసే చేస్తున్నాయి. ప్రయత్నం చేస్తారు ఇప్పుడు, ఎందుకంటే మన దానిలో కూడా దెబ్బతీసే ప్రయత్నం మనలో అర్థం చేసుకోవాలి కదా అది. వాస్తవం అన్నగారు మనోళ్ళు ఆ చైతన్యంగా ఉన్నప్పుడు మాత్రం మనం సక్సెస్ కాగలుగుతాం అన్నగారు. అవును. ఇప్పుడు తీర్మార్ మల్లన్న గారు కానివ్వండి, మీరు కూడా నిరంతరం మీరు ఛానల్లో మీరు ఏదైతే సమాజాన్ని చైతన్యం చేయడం, ముఖ్యంగా మన బీసీ అణగారిన వర్గాల్లో చైతన్యం చేయడంలో మీరు కూడా ముందున్నారు. మీ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా తెలంగాణ వికలాంగుల సమాజం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గారు. మీలాంటి వాళ్ళ స్ఫూర్తితో, మీలాంటి వాళ్ళ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వచ్చారా సరే అన్నగారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చేంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నాం. అతి త్వరలోనే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగా వికలాంగుల ఆవేదన దీక్షని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు కలిగే విధంగా పెద్ద ఎత్తున వేలాది మంది వికలాంగులతోనే వికలాంగుల ఆవేదన దీక్ష చేస్తున్నామన్న ఆవేదన దీక్షతోని రేవంత్ రెడ్డి గద్దె దిగిపోవటమా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటమా, వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమా, దాంతో పాటు ఏదైతే ఈ సమాజంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా అణచివేతకు గురై రాజ్యాధికారానికి దూరమైనటువంటి బీసీ వర్గాలకు రాజ్యాధికారం దక్కేంత వరకు కూడా వికలాంగుల సమాజం కూడా బీసీల రాజ్యాధికారానికి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించి బీసీ రిజర్వేషన్ 42% కల్పించేందుకు మన జాతుల సీనాన్న కానివ్వండి, మన తీర్మాన మల్లన్న గారు కానివ్వండి, ఆర్ కృష్ణ గారు కానివ్వండి, మీలాంటి జర్నలిస్టు సోదరులు చేసే ప్రతి పోరాటాలు కూడా వికలాంగుల సమాజం ముందుంటది. బీసీల రాజ్యాధికారంతోనే రేపు వికలాంగుల సమాజానికి కూడా భవిష్యత్తులో రాజకీయ రిజర్వేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అన్నగారు ప్రత్యేకంగా మా రాష్ట్ర కమిటీ పక్షాన, మా వికలాంగుల సమాజం పక్షాన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు. థ్యాంక్ యూ అన్న.